బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 243 స్థానాలున్న బీహార్లో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్ జేడీయూ 85 స్థానాల నుంచి గెలుచుకుంది. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలు దక్కించుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇదిలా ఉంటే నవంబర్ 20న మరోసారి నితీష్ కుమార్ సీఎంగా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. మంత్రుల కూర్పుకు సంబంధించిన ఫార్ములా ఇప్పటికే సిద్ధమైంది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనకు ఎన్డీఏ మిత్రపక్షాలు ఓకే చెప్పాయి. మరోవైపు ఏ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక చూసుకుంటే అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఓ చిక్కు వచ్చి పడింది. అదే హోంమంత్రి పదవి. దీనివల్ల బీజేపీ జేడీయూల మధ్య చిక్కులు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో శక్తివంతమైన హోంశాఖ నితీష్ కుమార్ వద్దే ఉండేది. దీనిని వదులుకునేందుకు జేడీయూ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రెండు పార్టీలకు మధ్య ప్రధాన వివాదం హోంశాఖపై నెలకొంది. జేడీయూ బీజేపీల స్పీకర్ పదవి గురించి కూడా పోటీ పడుతున్నాయి. ఇక బీజేపీ దీనిని నిలుపుకోవాలని అనుకుంటోంది. అయితే స్పీకర్ పదవిపై మిత్రపక్షాల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఇక శాసనసభ్యుల అనర్హతపై అధికారం కారణంగా స్పీకర్ పదవి పాత్ర కీలకంగా ఉంది. అంతే తప్ప పెద్దగా ఈ పదవి కోసం పోటీ పడటం లేదు. ఇక మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం పెద్ద ఎత్తున పాట్నాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జేడీయూ నేతలు సంజయ్ ఝా, లలన్ సింగ్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. దాదాపుగా 3 గంటల పాటు క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది. ఇక ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం బీహార్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ, జీతన్ రామ్ మాంఝీ హెచ్ఏఎంఎస్, ఆర్జేఎల్ఎం ఉన్నాయి. ఇక బీజేపీ నుంచి 16 మంత్రులు, జేడీయూ నుంచి 14 మంది, ఎల్జేపీకి 6, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంకు చెరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ, జేడీయూల నుంచి 5 దాకా కొత్త ముఖాల మంత్రివర్గంలో కనిపించే అవకాశం ఉంది. ఇక జేడీయూ బీహార్ చీఫ్ ఉమేష్ సింగ్ కుష్వాహకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. మరో హోంమంత్రి పదవిపై జేడీయూ పతన్ నెగ్గుతోంది. లేక బీజేపీ దగ్గించుకుంటుందా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. కుర్చీల లెక్కలు అన్నీ తేలిన తరువాత కూడా ఒక్క పదవి కోసం పేచీ పెట్టుకోకుండా కూటమిలో చర్చనీయాంశంగా మారింది.